ఈ ఒక్క టైర్ వల్ల మన కిరాలన్నీ కూడా పోయినాయండి. హలో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు తాడేపల్లి కూడా వెళ్తామండి. ఎందుకంటే మన బండి 4 టైర్లో ఒక టైర్ దారుణంగా అయితే అరిగిపోతుంది. అది చూపించుకోవడానికి అయితే ఇప్పుడు మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ షెడ్ మా ఊరు నుంచి అయితే 35 కిలోమీటర్లు అయితే వస్తుందండి. అంత దూరం నుంచి పని కట్టుకొని రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు చేసి వర్క్ గానీ తీసుకునే రేట్ గానీ రెండు రీజన్ గానే ఉంటాయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా చేపించుకోవాలంటే కనుక ఈ షెడ్ వచ్చి తాడేపల్లిగూడ నుంచి ఎల్లూరెల్లి రోడ్ లో అయితే ఫ్లైఓవర్ పక్కనే ఉంటదండి. మన బండి పాయింట్ లో పెట్టేసాం. ఇంకప్పటి నుంచి వాళ్ళ పని వాళ్ళదే, మన పని మందేనండి. ఈ రోజు నా స్ట్రాటజీ అయితే బాగా వర్కౌట్ అయింది. మార్కెట్ మూవ్మెంట్ కూడా ఉండడం వల్ల 6600 అయితే ప్రాఫిట్ వచ్చిందండి. ఈ రోజుకి ఇంకా ట్రేడింగ్ అయితే ఆపేసాను. ఆల్మోస్ట్ మన బండి పని కూడా అయిపోవచ్చింది. బండికి పట్టిన సామాన్లకి వీళ్ళు చేసిన పనికి 4500 అయింది. ఇంక వెంటనే పే చేసి వీల్ అలైన్మెంట్ అయితే అట్టుకెళ్ళిపోయానండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట అండి, నేను ట్రేడింగ్ చేస్తున్నాను అన్నప్పటి నుంచి చాలా మంది అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు, కానీ కొంచెం మంది అయితే నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అయినా నో ప్రాబ్లం అండి. కానీ ఒకటి ఆలోచించండి, ఈ రోజుల్లో మనం ఏదైనా పని చేసి ఒక 100 రూపాయలు సంపాదిస్తే పక్కోడికి తెలిస్తే వాడెక్కడ బాగుపడిపోతాడు అనుకుని ఈ రోజుల్లో కూడా నేను మీకోసం చెప్తున్నానంటే నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. నేను ఫేస్ చేసిన లాసెస్ మీరు ఫేస్ చేయకూడదని చెప్పి ఇలా స్టార్ట్ చేసిన తప్ప వేరే ఉద్దేశంతో కాదండి. ఫాలో చేస్తారో అన్ఫాలో చేస్తారో మీ ఇష్టం అండి.